హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్ మూమెంట్స్ విత్ రిషి. సో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో యూట్యూబ్లో. సో మా క్యూట్ లిటిల్ బాయ్ రిషి బాబు గురించి ఈ వీడియోలో మీకు మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, బోర్ కూడా కొట్టదు. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో వీడియోలోకి వచ్చేస్తే మా బాబు పుట్టినప్పుడు వెయిట్ 3.6 అలా ఉన్నాడు. సో చాలా మంచి వెయిట్, హెవీ బేబీ అని కూడా చెప్పారు. చాలా హెల్తీగా ఉన్నాడు. కాకపోతే వాడు పుట్టిన 21 డేస్కి ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. అంటే ఇన్ఫెక్షన్ గడ్డ అంటారు కదా, సో అదొకటైతే కాళ్ళ దగ్గర వచ్చింది బాబుకి. సో మేము చాలా టెన్షన్ అయ్యాము. డాక్టర్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే ఇది చాలా రేర్గా వస్తుంది, ఒక 100 మెంబర్స్లో ఒకరికి ఇలా వస్తుందని చెప్పారు. సో వాడు ఆ 2 డేస్ చాలా సఫర్ అయ్యాడు. చిన్న పిల్లోడు కదా, వాడికి ఏం తెలుసు. సో కానీ మేము అప్పుడే డిసైడ్ అయ్యాం, రిషిని చాలా హెల్తీగా పెంచాలి, వాడికి ఇంకా ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ అనేవి రావద్దని మేము కోరుకుంటున్నాం. ప్రతి పేరెంట్స్కి అదైతే ఉంటుంది. కాకపోతే మనం చేయాల్సింది మనం చేయాలి కదా. హెల్తీ వేలో పెంచడానికి అయితే ఇప్పటికి కూడా మేము ట్రై చేస్తూనే ఉన్నాము. ఇంకా 2 ఇయర్స్ వరకు అయితే చాక్లెట్స్, చిప్స్ అవంటే ఏంటో కూడా వాడికి తెలీదు. ఇంకా తర్వాత బయటికి తీసుకెళ్ళడం, వాళ్ళ దగ్గర చూడడం, వీళ్ళ దగ్గర చూడడం, వీళ్ళు ఇవ్వడం వల్ల వాడికి అలవాటు అయిపోయింది నార్మల్గానే. అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు తింటాడు. ఇప్పుడు ఇంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్ అవే మ్యాక్సిమం తింటాడు. ఇంకా అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినప్పుడు మన చేతిలో కూడా ఏముండదు కాబట్టి ఓకే. సో నేను ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి, ఏదైనా మేము ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి, అప్పుడే పిల్లలు ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మీరు పిల్లల్ని అందరికీ అలవాటు చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే రిషి పుట్టిన 3 months వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడ వాళ్ళ పనులు వాళ్ళ బిజీలో వాళ్ళు. సో నేనే వాడిని చూసుకోవడం. తర్వాత ఏమైందంటే 3 months తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా హస్బెండ్ హైదరాబాద్లో ఉండేవారు. అప్పుడప్పుడు వచ్చేవారు మా దగ్గరికి, 1 week 2 week అట్లా వచ్చేవారు. సో అలాగా మా అత్తమ్మ టైలరింగ్ చేసేవారు. చేస్తూ పని చేసుకుంటూ మాకు ఫుడ్ ప్రిపేర్ చేయడం. పాపం మార్నింగ్ అంతా ఆవిడకి చాలా వర్క్ ఉండేది. ఇంకా మా మావయ్య బర్రెలు చూసుకుంటూ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవారు. వాళ్ళ పని వాళ్ళకే ఉండేది. ఇంకా నేనే వాడికి కళ్ళకు కనిపించడం, నా దగ్గరే ఎక్కువ ఉండడం వల్ల వాడికి ఎలా అయిపోయిందంటే ఓకే ఈమె నాకు సేఫ్టీ, ఇంకా ఈమెను వదలకూడదు అన్నట్టు ఫిక్స్ అయిపోయాడు మనోడు. ఇంకా ఇప్పటికి కూడా అమ్మనే బట్టలు వేయాలి, అమ్మనే తినిపించాలి, అమ్మనే అన్నీ చేయాలని అంటాడు. ఇంకేం చేస్తాం, తప్పదు కాబట్టి. అందుకే నేను మీకు చెప్తున్నాను, పిల్లల్ని అందరికీ అలవాటు చేస్తేనే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అలవాటు చేస్తేనే మదర్ చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఫస్ట్ విషయం అయితే ఇది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పిల్లల్ని చాలా హెల్తీగా పెంచండి. ఈ రోజుల్లో ఏ అన్హెల్దీ అంటే అనారోగ్యాలు వస్తున్నాయో మనకి తెలియదు. చిన్న పిల్లలకి చాలా ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనం అన్ని హెల్దీ అలవాటు చేస్తే ఆటోమేటిక్గా పెద్ద అయిన తర్వాత కూడా కొంచెం హెల్దీ వేలో వెళ్ళే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంకోటి నేనేమంటే రిషి పుట్టిన తర్వాత నుంచి అందరూ ఇంకొకరిని ఎప్పుడు కంటారు అని చాలామంది నన్ను అడిగారు. అంటే ఇప్పుడు రిషికి యాజ్ ఆఫ్ నో వాడికి 3 years 4 months or 5 months. సో మా ఒపీనియన్ ఏంటంటే ఇద్దరిని కని గందరగోళంగా, ఫుడ్ లేకుండా ప్రశాంతంగా మేము చూసినాం చాలామంది దగ్గర. సో అందుకే మేము ఫిక్స్ అయింది ఏంటంటే ఫస్ట్ వాడికి ఒక 5 years కంప్లీట్ అయ్యాక వాడంతటి వాడే ఇండిపెండెంట్గా అన్నీ చేసుకొని తినడం అట్లా ఉన్నప్పుడు మనం కూడా కొంచెం ఫినాన్షియల్గా ఓకే అయిన తర్వాత అని మేము అనుకున్నాము. ఇది కంప్లీట్గా మా ఒపీనియన్. అలా ఉంటే కొంచెం లైఫ్ పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. కొంతమందికి చాలా ఒపీనియన్స్ ఉండొచ్చు, ఒకేసారి అయితే అయిపోతుంది కదా అని. అది వాళ్ళ ఓపిక బట్టి మేమైతే ఇది డెసిషన్ తీసుకున్నామని మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే బెటర్, లేదంటే ఓకే. అంటే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో కదా, ఏం మాట్లాడాలో తెలీదు, ఫ్లోలో వెళ్తూనే ఉన్నాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వదిలేసేయండి. నేను చెప్పిన మంచి టిప్స్ అయితే తీసుకోండి అంతే. సో నెక్స్ట్ నేను ఇంకొక విషయం ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది మదర్స్ వాళ్ళకి ఇంకా అక్కడితో లైఫ్ అయిపోయింది అని అనుకుంటాం. నేను కూడా అంతే.
రిషి పుట్టకముందు ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. వాడు పుట్టిన తర్వాత బయట సొసైటీ తెలీదు, మైండ్ అంతా అంటే ఒక ఏమంటారు ఇంట్లోనే ఉండి 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 ఎలా అయిపోతామంటే చిన్న చిన్న విషయాలకు కూడా అప్సెట్, కోపం, ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. మదర్స్ ఇది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. సో ఇప్పుడు అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు ఉంటే పిల్లల్ని వదిలేసి జాబ్కి వెళ్ళడం అనేది ఒక వరం, అట్లా దగ్గర ఉండడం. సో మనకు ఆప్షన్ లేదు కాబట్టి మనమే చూసుకోవాలి. డే కేర్లో వదలలేము, అలా వదిలి ఉండలేము కాబట్టి ఇంకా తప్పదు. కాబట్టి నేను ఇంకా డిసైడ్ అయినా ఇంట్లోనే ఉండాలి. సో ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా రిషిగాడి వల్లనే నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇది ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది వాడు పుట్టినప్పుడే, కానీ మనకి ఏదైనా కొంచెం లేట్గా జ్ఞానోదయం అవుతుంది కాబట్టి సో ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఫోన్లో ఎప్పుడైనా స్టార్ట్ చేసాం కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గానే ఉంటాయి. మీరు ఛానల్ని సపోర్ట్ చేసి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో విషయం నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, సో పిల్లలకి మనం ఓకే మేమేంటంటే ఒకేగానొక పిల్లోడు, అది కూడా మగ పిల్లోడు అని కొంచెం గారాబం చేసాము. అంటే మా హస్బెండ్కి కొంచెం భయం, ఏడవనియడు, ఇంట్లో పిల్లలు ఏడిస్తే ఆయన నచ్చదు. ఇంకా ఓకే అంటే ఫుడ్ విషయంలో కాదు, ఫుడ్ విషయంలో నేను ఏదంటే అదే ఇప్పటికి కూడా. సో వాడు ఏడుస్తుంటే ఓకే ఈ బొమ్మ తెచ్చియడం ఆ బొమ్మ తెచ్చియడం అట్లా ఇంకా ఏడవనియరు కదా అబ్బాయిలు ఇంట్లో పిల్లల్ని, మన అందరికీ తెలిసిందే. కాకపోతే నేను చెప్పే ఒక్క సజెషన్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఒక మాట మీదే ఉండాలి. అంటే ఇది ఇస్తుందా అంటే ఇవ్వాలి, అమ్మ ఇమ్మందా ఓకే తీసుకో, అమ్మ నో అంటే నో, నాన్న ఇమ్మన్నాడా ఇవ్వండి, నాన్న వద్దంటే నో. ఇట్లా ఒక మాట మీదే ఉంటే పిల్లలకి కూడా అర్థమవుతుంది ఓకే వీళ్ళు చెప్పేది ఒకటే, ఇద్దరు సేమ్ ఫాలో అవుతున్నారు కాబట్టి మనం అదే ఫాలో అవ్వాలని. సో నేను ఒకటి ఫాలో అయ్యి తను ఒకటి ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకి ఏది అవైలబుల్గా ఉందో ఆ ఆప్షన్ని చూస్ చేసుకొని చాలా క్రాంకీగా అయిపోతారు. ఇది మా హస్బెండ్ కొంచెం లేట్గా అర్థమైంది. సో పర్లేదు, ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకొని మంచిగా, అంటే ఆయన మిస్టేక్ ఏం లేదు, చిన్నపిల్లోడు కదా ఎందుకు ఏడిపించడం, అడిగింది ఇప్పిద్దాం అన్న మైండ్ సెట్లో ఉంటారు అంతే. సో ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు వాడు ఏడ్చినా మేము వదిలేస్తున్నాం, వాడే కాసేపు ఏడ్చి ఊరుకుంటాడు, తర్వాత నచ్చ చెప్తున్నాం. సో మీరు ముందే ఇది చేస్తే మీకు అంత బడెన్ అనిపించదు. సో ఈ టిప్స్ అన్నీ మీకు చాలా యూస్ఫుల్ అయితే, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో, న్యూగా మ్యారేజ్ చేసుకొని కిడ్స్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. పాపం విషి చాలా ఎమోషనల్, చిన్న వాటికి చాలా ఎమోషన్ అయిపోతాడు. పాపం వాడిని అనడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే నేను ఎమోషనల్. చిన్న విషయాలకు కూడా ఫస్ట్ నాకు ఏడుపు వస్తుంది, అది చెప్పుకోవడంలో నాకు అంత ఏం అనిపించదు. ఎందుకంటే మనం ఎంత ఎమోషనల్గా ఉన్నామో అంత స్ట్రాంగ్గా ఉండాలి అని నేను లేట్గా అర్థం చేసుకున్నాను. సో నేను ఎంత ఎమోషనలో ఇప్పుడు అంత స్ట్రాంగ్ అయ్యాను. మా బాబుని కూడా అలానే, వాడు ఎమోషనల్ ఉన్నా అది జెనెటిక్ వల్ల వచ్చేస్తుంది కాబట్టి సో మనం ఇంకా ఆపలేము, వాడు కూడా స్ట్రాంగ్ అవుతాడని అనుకుంటున్నాను. సో మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచే కొంచెం స్ట్రాంగ్గా పెంచండి, ఏం కాదు అనే ధైర్యంతో. అన్ని విషయాల్లో అంటే మనకు తెలుస్తుంది, అన్నిట్లోనూ అశ్రద్ధ చేయొద్దు, అలా అని అన్నీ ఇచ్చేయొద్దు, ఎక్కడ స్టాప్ చేయాలని తెలిస్తే పేరెంటింగ్ అనేది చాలా చాలా ఈజీ. మాకు కొంచెం లేట్గా అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి ముందే తెలుస్తాయి కదా కొన్ని టిప్స్ అనేవి. సో అందుకే మేము షేర్ చేస్తున్నాను. సో ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రిషి ఇంకా నెక్స్ట్ వీడియోలో, ఇది వీడియో పార్ట్ 1 అనుకోండి, ఇంకా నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కూడా ఉంది. వాడికి నడక వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన అల్లరి మొత్తం ఉంది, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. ఇంకా మంచి టాపిక్స్ అయితే ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నాడు కదా, వాడు ఫస్ట్ టైం నడిచాడు అప్పుడు నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, మా హస్బెండ్ ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అంటే, అది ఫేస్ చేసిన మదర్కి మాత్రమే తెలుస్తుంది కదా. వాడు అప్పుడే చిన్న అడుగులు వేసుకొని నడుస్తుంటే అవి చూడడానికి ఎంత హ్యాపీగా ఉంది. ఇంకా వాడే మన ప్రపంచం కదా, వాడికే మనం ప్రపంచం. సో వాడు ఏది చేసినా మనకి ఎగ్జైట్మెంట్గానే ఉంటుంది. సో ఇది ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో మన వీడియోస్